ఏంటి రాంగ్ ప్లేస్కి వచ్చావు? లొంగిపోదామని సార్. నీ స్కెచ్ నాకు అర్థం కాల. ఓ, ఇక్కడ లొంగిపోతావు, అక్కడ కాసిం బాయ్ ఏం చేస్తావు? నువ్వు చంపలేదనడానికి నేనే విట్నెస్. బాగుంది. లేదు సార్, అనాథల్లో పుట్టి పెరిగిన మాలో ఒకటి చనిపోతేనే మేము ఇంత బాధపడుతున్నాం. అలాంటిది మా వల్ల చనిపోయిన వారి కుటుంబాలు ఇంకెంత బాధపడ్డాయో మాకిప్పుడు తెలుస్తుంది సార్. ప్రాణం విలువేంటో, ఎలా బ్రతకూడదో మా బాలు చదువుతో మాకు అర్థమైంది సార్. అందుకే చేసిన నేరాలన్నీ ఒప్పుకుని మీ దగ్గర సరెండర్ అవ్వాలని వచ్చాం. ఎవడైనా సరే ఇంకెంత చెప్పినా మారడనుకుంటేనే నా గన్నుకు పని చెప్తాను. ప్రాణం విలువ తెలుసుకుని నీ ఫ్రెండ్ని చంపినాను చంపకుండా ఇక్కడికి వచ్చావు. నిన్ను నమ్మటానికి అదొక్కటే కారణం కాదు, నీ కళ్ళల్లో కనిపించే ఆ నిజాయితీ కూడా ఒక కారణం. ఈ అరెస్టులు శిక్షలు కేవలం నేరస్తులు మార్చడానికి. కానీ నా కోరికేంటో తెలుసా? ఈ సొసైటీలో అసలు నేరాలే ఉండకూడదని. ఇప్పుడు నేను మిమ్మల్ని అరెస్ట్ చేస్తే నా డ్రెస్కి ఒక స్టార్ వస్తుంది. కానీ మీరు మంచిగా మారే అవకాశం నేను ఇస్తే ఈ నగరమే ఒక స్టార్ లాగా మెరిసిపోతుంది. నాకు అది కావాలి. మీరందరూ ఇప్పటివరకు చేసిన నేరాలు ఒప్పుకుంటూ దీని మీద సంతకం పెట్టండి. ఇక మీరు వెళ్ళొచ్చు. రైట్. ఆ రోజు నువ్వు అన్నావు కదా, ఎవరి పని వాడు చేసుకుందామని. ఇప్పుడు నువ్వు మారలేదనుకో, నా పని నేను చేస్తాను. డ్యూటీలో ఉన్నా లేకపోయినా. ఓడిని పోయడం కూడా చేత కాదు కానీ నువ్వు పెద్ద రౌడీవా? నిన్ను పెట్టుకుంటే 1 కిలో మాంసం కూడా అమ్మలేను. పోరాపా. అబ్బా నీ అబ్బా ఎంత రక్తం చూడు. వా సింతేనా? మేము మటలు చేసేటప్పుడు బకెట్లు రక్తం కారేది తెలుసా? ఇంతే మటలు చేసేవాడివా? ఓరి బాబు, నువ్వు వెళ్ళి ఆ పని చేసుకో. ఈ పనికి నువ్వు పనికి రావు. వెళ్ళి బాబు, వెళ్ళు. నీకు దండం పెడతా. వెళ్ళరా బాబు, వెళ్ళు. నీ నవ్వు బాగాలేదని మాలో ఎవరన్నా అన్నారా? మరి ఎందుకు అంతగానం ప్రాక్టీస్ చేసుడు? నువ్వు ఆగు. వాళ్ళని చూసి అలా నవ్వకపోతే ఏదైనా సలహా చెప్పొచ్చు కదా. ఏం చెప్తాను? మిలిటరీ జీప్ తోలేవాడు మర్సిడీస్ బెంజ్ కార్ ట్రై చేస్తానంటే ఇవన్నీ మీకు వర్కౌట్ అవ్వలే గానీ స్కెచ్ లేసి లేపేసే మీకు అలాంటి స్కెచ్ లేసి మిక్స్ చేసే పనోటి చెప్తాను. స్కెచ్చా? ఇదేదో మనకు వర్కౌట్ అయ్యేటట్టుంది. జల్దీ చెప్పు. మంచి సెంటర్ చూసి మ్యారేజ్ బ్యూరో పెట్టండి. ఈ సిటీలో అలాంటివి వీధికి ఒకటి ఉన్నాయి. హలో, దానికంటే బ్లాక్ లో టికెట్లు అమ్ముకోవడే బెటర్. మా ఫేసులు చూస్తే పిల్లల్ని ఎత్తుకుపోవాలనుకుంటారు కానీ పెళ్లిళ్ళు చేస్తామంటే నమ్ముతారా? నేను చెప్పేది అలాంటిది కాదులే. మరి విడాకులు తీసుకున్న వాళ్ళకి పెళ్లి చేసే మ్యారేజ్ బ్యూరో. అరే, పెండ్లే వద్దనుకుని డాకులు తీసుకునేటోళ్లకు మళ్ళా పెళ్లి ఎట్లా చేస్తాం? పెళ్ళొద్దని ఎవరు విడిపోరు, అభిప్రాయాలు కలవక విడిపోతారు. అలాంటి వాళ్ళని కలపడమే మన పని. ఇదంతా మా ఫేసులు కొరుకొట్టొద్దంటావా? ఈ సజెషన్ నీ ఫేస్ కి కాదు, ఈ ఫేస్ కి. ఇదేదో బాగానే ఉన్నట్టుంది అన్నయ్య, ఒక్కసారి ఆలోచించకూడదు. ఇక నుండి నో దావత్లు, నో పార్టీ. మనం ఇక్కడ స్టార్ట్ చేసింది బిజినెస్. అందుకు మనకు కావాల్సింది రావాల్సింది కస్టమర్స్. కస్టమర్స్ కావాలంటే పబ్లిసిటీ ఇంపార్టెంట్. లావణ్య, నువ్వు వెళ్ళి మన బ్యూరో పేరు మీద న్యూస్ పేపర్ లో యాడ్ ఇచ్చిరా. ఓకే? అలాగే. ఆ రైటు గాడి చావు కేక వినాలి. వాడు మనకన్నా ముందే స్టెప్ తీసుకున్నాడు. ఆ ఏసీపీ గాడి దగ్గర వాడు చేసిన మొత్తం తప్పులు ఒప్పుకొని ఎంటీ పేపర్ మీద సంతకం చేశాడు. అంటే ఇప్పుడు మనం చేతులు ముడుచుకొని కూర్చోవాలా? ఇప్పుడు వాడికి ఏం జరిగినా మన చిట్టా మొత్తం ఓపెన్ చేసి ముందర మన లోపల తోసేస్తాడు ఆ ఏసీపీ గాడు. మనం ఎక్కడున్నా పర్వాలేదు,
వాడు మాత్రం అసలు ఉండకూడదు. ఆవేశంలో ఎదురెళ్తే పనులు అవ్వవు. బాయ్, నా మాట విను, కొంతకాలం ఆగుదాం.